రోడ్డు ప్రమాదంలో చనిపోతున్న వారిని చూసి స్పందించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తన సామాజిక బాధ్యతను చాటుకున్నాడు. యాక్సిడెంట్స్ పై ప్రజల్లో చైతన్యం తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉండాలంటూ షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాడు. ఇన్స్పెక్టర్ చేసిన ఓ స్ఫూర్తిదాయకమైన ఆలోచన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖల అధికారులను ఆలోచింపచేస్తోంది. విజయవాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా డ్యూటీ చేస్తున్న ఈయన పేరు శ్రీనివాస్. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిని చూసి చలించిపోయాడు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తన సాయశక్తులా కృషి చేయాలన్న ఆలోచన వచ్చింది. వాహనదారులపై ఎన్నిసార్లు జరిమానాలు వేసినా చర్యలు తీసుకున్నా మార్పు రాకపోవడంతో జనంలో చైతన్యం తీసుకురావాలన్న నిర్ణయానికొచ్చాడు. జనం మన బాటలోకి రానప్పుడు జనం బాటలోకి మనం వెళ్లాలన్న ఐడియా వచ్చింది. దీంతో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ను ఫాలో అయ్యాడు. కుర్రకారును ఆలోచింపచేసేలా రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ రక్షణపై 2 అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ తీశారు. సారీ డార్లింగ్, లేట్ అయింది, అర్థమైంది. 2 minutes లో వచ్చేస్తున్నా. 2 minutes అవసరం లేదు గానీ ముందు హెల్మెట్ పెట్టుకుని రా. అదే ఆల్రెడీ పెట్టుకున్నా, ఇగో వచ్చేస్తా. నువ్వు పెట్టి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రజా శ్రేయస్సు కోసం తమ శాఖకు సంబంధించి ఇలా షార్ట్ ఫిల్మ్ చేయలేదు. తొలిసారిగా రవాణా శాఖలో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ రోజు నీతో హెల్మెట్ ఉంటే ఈ రోజు నువ్వు నాతో ఉండేవాడివి. ఒక చిన్న నిర్లక్ష్యం కాకూడదు మన ఆత్మీయుల జీవితాలలో పెద్ద విషాదం. భీమవరంలో కొంతమంది కాలేజీ కుర్రాళ్ల సహకారంతో 2 షార్ట్ ఫిల్మ్స్ రూపొందించారు. ఇంకేముంది, శ్రీనివాస్ తయారు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఉన్నతాధికారులు ఫిదా అయిపోయారు. కృష్ణా జిల్లా కలెక్టర్ వెంటనే అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజల్లో కూడా మంచి స్పందన రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు శ్రీనివాస్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి భీమవరంలో ఉంది. వాళ్ళ దగ్గర ఈ FM రేడియో ప్లస్ వీడియోకి సంబంధించిన థియేటర్స్ అన్ని ఉండడం వల్ల వాళ్ళ టెక్నాలజీతో వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలతో ఇన్వాల్వ్ చేసి రోడ్ సేఫ్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసాం. ఆఫీసర్స్ అందరూ మెచ్చుకోవడము ప్లస్ గైడెన్స్, అందరూ కూడా ఏ చిన్న ఇది ఉన్నా గైడెన్స్ ఇవ్వడము బాగా ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీనివాస్ చేసిన ఆలోచన మనమెందుకు చేయకూడదని ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలు షార్ట్ ఫిల్మ్స్ రూపొందించడానికి సిద్దమవుతున్నాయి. గతంలో తన కుమారుడు కళ్ల ముందే రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాలైన ఘటన కదిలించిందంటున్నాడు శ్రీనివాస్. స్కూల్ బస్సు దిగి రోడ్ క్రాస్ చేసి ఇంట్లోకి రావాలి. ఈ రోడ్ క్రాస్ చేస్తున్న టైంలో బాబుని 2 వీలర్ వచ్చి హిట్ చేయడం అనేది జరిగిందనమాట అండి. సో అప్పుడు అది చూసి సంథింగ్ అక్కడ ఈ స్కూల్ బస్సులో నుంచి పిల్లలు 10 మంది 15 మంది దిగే ప్లేస్లలో ఆ డోర్ ఏదైతే ఉందో అది టువర్డ్స్ గేట్ వైపు ఉంటే ఈ ప్రాబ్లం జరగదు అని ఫస్ట్ స్కూల్ లెవెల్లో మీటింగ్లు పెట్టి ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో మేము రోడ్ డిజైన్ మార్చామండి. అక్కడ లోకల్గా భీమవరంలో పనిచేస్తున్నప్పుడు అది బాగా ఇంపాక్ట్ ఇచ్చింది. దీన్ని అందరికీ తెలియజేయాలని స్లైడ్ షో తయారు చేసామన్నమాట అండి. స్లైడ్ షో నుంచి నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ లోకి వచ్చాం. రవాణా శాఖకు రూపాయి కూడా ఖర్చు కానివ్వకుండా ప్రజల్లో చైతన్యం తెస్తున్నందుకు తమ శాఖకే గర్వకారణమంటున్నారు రవాణా శాఖ అధికారులు. శ్రీనివాస్ ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసి రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పనికొస్తుందంటున్నారు. ప్రతి ఒక్కరికి తమ విధి నిర్వహణతో పాటు ఎంతో కొంత సామాజిక బాధ్యత ఉండాలని గుర్తు చేసిన శ్రీనివాస్ మార్గంలో మరింత మంది నడవాలని, శ్రీనివాస్ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నారు ప్రజలు.